నమస్తే సార్, చెప్పండి. మాది కాపుగోడు గురించి మా సార్ వస్తుంది సంగతి చూస్తున్నా సార్, మీకు కలతలేదు నాకు. అయ్యో, ఇది అందరు చేస్తారు కదా సార్, ఇక లైన్ గా వందల మంది చేసే వరకు ఎక్కువ చదువు శాస్త్రం ఏం రాదు. చదువు శాస్త్రం ఏం అవసరం లేదు సార్, మంచిగా రైతు పంట పండిస్తున్నావు కదా. కాదు కాకపోతే మానం తలెత్తాను ఎందుకు మనకు మరి నంబర్ తప్ప ఏం కాదు. అయ్యో, ఏమైంది సార్ చెప్పు, ఏమైంది? మీ మాఫీ కాలేదు? మీకు మాఫీ కాలేదా? కాలేదు సార్, మరి కేసీఆర్ అప్పుడే 1,00,000 రూపాయలు, ఇప్పుడు కాలేదు. ఇప్పుడు కాలేదండి. ఏం అయితే మరి ఇప్పుడు మొన్న కేసీఆర్ అప్పుడు కాలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా కాలేదు. ఎంత తీసుకున్నారు సార్ మీరు లోన్? ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు? అన్నారు. ఓకే బాపు, నువ్వు ఏడికెళ్ళి చేస్తున్నావు చెప్పు, ఏ ఊరు చెప్పు. రాదు, చూసి చూసి ఆనందపడుతున్నాం మనం చూసి. దేవుడు ఉంటే రాకపోయినా అరే ఆనందం ఎందుకు సార్, నేను చేస్తలేను సార్. మీరు మాఫీ చేసేటట్టు నాకుంటే నేనే కట్టుకొచ్చుంటే అందరికి అవుతుండే. నేను మీ సమస్యలు 100 మందికి చెప్పడానికి ఉన్నా తప్ప నేను చేసేటైతే కట్టుకొచ్చుదే అందరికి చేస్తుంటే. అరే అరే గంటగానం ఏమద్దు కానీ నీదెంత చెప్పు, నీ రుణమాఫీ ఎందుకు కాలేదు, ఎంత తీసుకున్నావు నువ్వు లోను? 1,00,000 రూపాయలు. ఏ ఊరు నీది? ఎక్కడికి వెళ్ళి చేస్తున్నావు? ఊరు పేరు చెప్పు బాపు, ఏ ఊరు పేరు చెప్పు నీది? కరీంనగర్ జిల్లా. ఏ ఊరు? అయితే ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు కదా, ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నావు మరి బ్యాంక్ లో? ఆఖరికి ఇప్పుడు మన ఎలక్షన్ మూమెంట్ వినా నుండి ఆయన కాలేదు. మనకు ఏది మన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంతా ఎందుకు నీకు కట్టకు, నీకు 2 లక్షలు అయితే నువ్వు కాంగ్రెస్ ని గెలిపిస్తామని చెప్పి అందరూ అంటే నేను ఆయన ఆపేసిన గుద్దుడు కుదిరావు కాంగ్రెస్ కి. అదేనే ఆపేసినావు కూడా కట్టాలి, లేకపోతే నేను బాబు అందరు చెప్పిరని విన్నావు, ఆయనతో కాంగ్రెస్ గుద్దుడు గుద్దినావు. సరే ఏం కాదు. ఇంకోటి, నీకు రేషన్ కార్డు ఉంది కదా? రేషన్ కార్డు అన్ని ఉన్నాయి కదా, నీకు ఎందుకు కాలేదు? ఎందుకు అడిగినావా మరి ఆ ఆఫీసర్లను? నిన్న కూడా పోతే అగ్రికల్చర్ ఆఫీస్ నిలది అన్నయ్య, మీరు నాయ ఖర్చు అడుగుతారు, 4 కొట్టిన మేము కొడతామన్న వాళ్ళు నేను అగ్రికల్చర్ ఆఫీస్ కూడా ఫోన్ చేసిన. ఆయన కూడా మనం తెలిసిన పాపం. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అన్నాడు? సోమవారం రామల్లయ్య అని చెప్పి అన్నాడు. అచ్చా, సోమవారం రమ్మన్నాడా? ఇక మీకోసమే దేవుడిని చూస్తున్నది. అరే నేనేం చేసేటోని కాదు బాబు, నువ్వు నేను చేస్తున్నా అనుకోలేవు. అన్నాగానే మళ్ళీ చెప్పని చేసిన. సరే సరే, నీది అయిపోతుంది, అన్ని బరాబర్ ఉన్నాయి కదా, నీది అయిపోతుందిలే. అదే మా భార్య పేరైన మళ్ళీ రేవంత్ రెడ్డి 2 లక్షలు తెచ్చుకో 2 లక్షలు తెచ్చుకోమని మళ్ళీ తెచ్చుకున్నావా? మళ్ళీ 50,000 తెచ్చుకుంటా. మళ్ళీ 50,000 తెచ్చుకున్నావు. ఆయన 2 లక్షలు 50,000 తెచ్చుకున్నాయి. అయితే ఇప్పుడు నీది అయిపోతుందిలే, నీది అయిపోతుంది. మాకు తెలియదు సార్. నీకు అయిపోతుంది సార్, నీకు అయిపోతుంది బాపు, అయిపోతుంది. టెన్షన్ పడక, అన్ని కరెక్ట్ ఉంటే అయిపోతుంది నీది. ఓకే, సంతోషం. శనివారం నాడు దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తారు కదా, ఆయన మొక్కుదాం అందరం, అందరికి కావాలని. ఓకే, సంతోషం అనిపిస్తుందా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. చూసి పొద్దున్నాగా చూస్తున్నా మాట్లాడుకున్నంటే మీకు అది దేవుడు ఏదో దేవుడే ఉంటుంది అంతా. నేను కూడా వసుకోలేని ఎవరు వసుకోరు బాపు. ఇలా మీ రుణమాఫీ జరిగితే రేవంత్ రెడ్డి దేవుడు, మీ రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి దేవుడు అవుతాడు. ఆయనతో చేపిద్దాం, కొట్లాడి చేపిద్దాం. ఏమో దేవుడు అవుతాడు దయ్యం అవుతాడు అంటే మనం ఓటేస్తాం, అడుగుదాం. మనం ఓటేసి గెలిపించుదాం, బరాబర్ అడుగుదాం, అడిగి చేపించుకుందాం. సరే బాపు, సరే సరే, ఓకే. చాలా మంది చేస్తున్నారు ఫోన్.